కండోమ్ అనగానే చాలా మందికి కేవలం రబ్బర్ బలూన్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఒక నాణ్యమైన కండోమ్ తయారీ వెనుక సంక్లిష్టమైన కెమిస్ట్రీ ఉంది. ప్రస్తుతం యుద్ధం వల్ల ఈ రసాయన గొలుసు తెగిపోయింది. కండోముల నాణ్యత, మన్నిక తయారీకి పెట్రోకెమికల్ ఉత్పత్తులైన అమోనియా, సిలికాన్ ఆయిల్ ఉండాలి. ఈ రెండు చాలా కీలకమైనవి. కండోమ్ తయారీకి వాడే ప్రధాన వస్తువు లాటెక్స్. ఈ రబ్బరు పాలు చెట్టు నుంచి తీసిన తర్వాత గడ్డ కట్టకుండా ఉంచడానికి లాటెక్స్ లో సహజంగా ఉండే అదనపు ప్రోటీన్లను తొలగించడానికి అమోనియాను వాడతారు. అమోనియా లేకపోతే రబ్బరు పాలను ఫ్యాక్టరీ వరకు తీసుకురావడం చాలా కష్టం, సాధ్యం కాదు. ముఖ్యంగా కండోమ్ తయారీలో అత్యంత కీలకమైన ఆనహైడ్రస్ అమోనియాలో 86% వాటా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాల నుంచే మన దేశానికి వస్తుంది. ఇప్పుడు యుద్ధం కారణంగా అక్కడ నుంచి ఉత్పత్తి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రవాణా స్తంభించడంతో అమోనియా ధరలు ఏకంగా 40 నుంచి 50% పెరిగాయి. దానివల్ల సిలికాన్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయి. ఈ కండోములు వాడేటప్పుడు సౌకర్యవంతంగా ఉండడానికి లూబ్రికేషన్ అవసరం. దీనికోసం సిలికాన్ ఆయిల్ కోటింగ్ వేస్తారు. మన దేశం ఈ ఆయిల్స్ కోసం పూర్తిగా విదేశీ దిగుమతులపైన ఆధారపడుతుంది. యుద్ధం వల్ల సముద్ర మార్గాలు సేఫ్ కాకపోవడంతో సిలికాన్ ఆయిల్ దిగుమతి ఆగిపోయింది. దీంతో లూబ్రికేటెడ్ కండోముల తయారీ కష్టం అవుతుంది. అమోనియా, సిలికాన్ ఆయిల్స్ గల్ఫ్ దేశాల్లో పుష్కలంగా ఉన్నాయి. కొనుక్కోవడానికి మన దేశ కంపెనీల దగ్గర కావలసిన డబ్బులు ఉన్నాయి. కానీ ఆ సరుకు ఇప్పుడు మన దేశంలోకి రావడమే అతిపెద్ద సవాల్గా మారింది. అందుకు ప్రధాన కారణం హర్ముజ్ జలసంధి దగ్గర నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో యుద్ధ వాతావరణమే. ఎందుకంటే ప్రపంచ చమురు, రసాయన రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకమైనది. కండోమ్స్ ఉత్పత్తి, పంపిణీ కేవలం వ్యాపారమే కాదు, ఒక సామాజిక విపత్తు కూడా. వీటి కొరతను వస్తువు కొరతగా మాత్రమే చూడలేం. ఇది దేశ సామాజిక ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం. రాబోయే నెలల్లో కండోమ్ ప్యాకెట్ల ధరలు ఒక 10% నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మధ్యతరగతి వర్గాలకు ఇది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, కానీ పేద, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది భారంగా మారుతుంది. దేశ జనాభా నియంత్రణకు విఘాతం కలుగుతుంది. కండోముల ధరలు పెరిగినా, ప్రభుత్వ ఉచిత పంపిణీ తగ్గినా, గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల్లో ఉండే ప్రజలు సురక్షితం కాని పద్ధతుల వైపు మళ్లే ప్రమాదం ఉంది. అది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలకు దారి తీయొచ్చు. దీంతో పాటు సురక్షిత శృంగారం అందుబాటులో లేకపోవడం వల్ల లైంగిక వ్యాధులు మళ్లీ పెరిగిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. దశాబ్దాలుగా మనం సాధించిన ప్రగతిని ఈ యుద్ధం మళ్లీ వెనక్కి నెట్టేసే ముప్పు ఉంది. అయితే ప్రస్తుతానికి మన దేశంలో కండోమ్స్ కొరత లేదు. డిమాండ్కి సరిపడా ఆయా సంస్థలు అయితే ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. కాకపోతే యుద్ధం ఇలాగే కొనసాగితే మన దగ్గర కొరత ఏర్పడడానికి ఎక్కువ సమయం పట్టదు.